హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి కాదండి, 2 వంటలు చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? మనం రోజు చేసుకునేదేనండి, మీ అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ నా స్టైల్లో ఒక్కసారి చూడండి, మీరు కూడా ఇలానే చేస్తారేమో, ఒకసారి చూసుకోండి. ఇదేంటో తెలుసా? అరటికాయ కూర, అరటికాయ పచ్చడి. అరటికాయ కూర అండి ఇది. తర్వాత అరటికాయ పచ్చడి చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి నా స్టైల్లో మీరు చేసి చూడండి. మీరు ఎలా చేస్తున్నారో అది కూడా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. చూడండి, ఇది పచ్చి అరటికాయలు తీసుకున్నాను అనమాట. దీనికి కావాల్సినవి ఇంకా పెసరపప్పు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నువ్వులు, కొంచెం పెరుగు, మన రుచి తగినట్లుగా ఉప్పు, కారం, పసుపు, అలాగే నూనె, ఇంకా ధనియాలు, జీలకర్ర, చింతపండు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, అరటికాయని పైన ఇలా చెక్కు తీసేసుకొని ఇది వెంటనే నీళ్ళలో వేయాలండి, లేకపోతే కలర్ మారిపోద్ది అనమాట. మన చేతులు కూడా కలర్ వచ్చేస్తుంది. చూసారా? ఇలా నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా అసలు అప్పటికప్పుడు స్టవ్ మీద తాలింపు పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. చూడండి, ఇలా కట్ చేసుకొని ముందు నీళ్ళల్లో వేసేసుకొని దీన్ని సన్న సన్న ముక్కలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. చూడండి, చేతులు కూడా కలర్ మారిపోతున్నాయి. కొంచెం సాల్ట్ వేసుకొని అందులో వేసుకుంటే ఇది మన తాలింపులో వేసే వరకు కూడా కలర్ మారకుండా ఇలాగే ఉంటుంది, లేదంటే కలర్ మారిపోతుంది అనమాట. చూడండి, ఇలా మనకి కావాల్సిన సైజులో ఇలాగా ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా నీళ్ళలో వేసుకోవాలి. మళ్ళీ విడిగా ఉంటే అవి కూడా కలర్ మారిపోతాయి అన్నమాట. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇంకా దానిలోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ కట్ చేసేసుకొని, కానీ ఆ కూర మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టైమే పట్టదు. మనం ఎంత ఫాస్ట్గా కట్ చేసుకుంటామో కూర కూడా అంత తొందరగా అయిపోతుంది. చూడండి, పెసరపప్పు ఇవి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఒక 2 అరటికాయలు కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను, తోలుతో సహా ఉడికించుకున్నాను. చూడండి, తర్వాత పచ్చిమిరపకాయల్లో కొంచెం ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. చూసారా? దీనిలో చింతపండు కూడా వేసుకొని, చిన్నులపాయలు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికించిన అరటికాయని తోలు తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా తోలు తీసేసుకొని కొద్దిగా చేత్తోనే కొంచెం మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. చూసారా? ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో దీన్ని వేసుకొని ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అలాగే చింతపండు, వెల్లుల్లి, దీని తోడు మన రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. చూసారా? ఉప్పు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీనిలో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మళ్ళీ దాన్ని తిప్పుకోవాలన్నమాట. పెరుగు తర్వాత కలిపితే టేస్ట్ బాగోదండి, ఇందులో వేసి తిప్పుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఒక ప్యాన్లో చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగు కూడా. ఈ పచ్చడికి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారా? వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు తాలింపుని పచ్చడిలో వేయకూడదు, ఈ తాలింపులోకే ఆ మిక్సీలో వేసుకున్న పచ్చడిని తెచ్చేసుకోవాలి. కొంచెం ఇలా జారుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకి కూడా, అసలు అన్నంలోకే కాదు ఏ రకంగా అయినా దీన్ని తినొచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు అనమాట, అలా అంత బాగుంటుంది. చూసారా? అరటికాయ పచ్చడి ఎంత టేస్ట్గా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ పచ్చడి అలాగే పక్కన దీనికి కాంబినేషనే మళ్ళీ అరటికాయ కూర కూడా చేసేసుకుందాం. ఈ 2 ఉంటే ఇంకేముందండి, ఆ రోజు అరటికాయ కూర, అరటికాయ పచ్చడి ఉంటే ఫుల్ మీల్స్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు కొంచెం దోరగా వేయించుకోవాలి. చూసారా? కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం అవి కూడా వేయించుకోవాలి. చూసారా? ఇది ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం టమాటా, 1-2 టమాటాలు వేసుకోవచ్చు.
ఇది వేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను చూడండి. పెసరపప్పు వేసుకోవటం వల్ల మనకి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది దీనికి. చూసారా, అరటికాయల్లో ఉండే అన్ని ఫైబరు, అరటికాయలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. అరటికాయల్లో ఫైబరు బాగుంటుంది. దీనిలో ఫైబరు, ప్రోటీను అన్నీ ఉన్నాయి. అలాగే పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ ఫుడ్ అయిపోతుంది. చూసారా, అరటికాయ ముక్కలు నీళ్ళల్లో వేసేసుకొని దీనిలో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా బాగా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, అందులో ఉండే నీరుతోటి కొంచెం మగ్గిపోద్ది బాగా. చూసారా, చక్కగా నీరంతా ఈరిపోయే వరకు ఉంచుకొని బాగా చక్కగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎందుకంటే అరటికాయ తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మన రుచి తగినట్లుగా కారం కూడా వేసుకోవాలి. చూడండి, కారం కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం దీనిలో నువ్వుల పొడి వేసుకుంటున్నాను చూడండి. ఈ నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది. అలాగే ఇంకా మనకి ఎక్స్ట్రా కూడా యాడ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా ఇందులో నువ్వుల్లో కాల్షియం, ఐరన్ అంతా బాగా ఎక్కువ ఉంటుంది కదా. చూడండి, ఇది కూడా వేసేసుకునేసరికి అసలు ఎంత టేస్టీగా ఎంత హెల్తీగా రెడీ అయిపోయిందో కూర. చూసారా, అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని చివరిలో వేసుకున్నాము నువ్వుల పొడి. ఆ ఫ్లేవరు బాగుంటుంది. అలాగే హెల్త్కి చాలా చాలా మంచిది. మంచిగా టేస్టీగా హెల్తీగా అరటికాయ కూర రెడీ అయిపోయింది. చూసారా, చివరిలో కొంచెం కొత్తిమీర జల్లేసేసుకుంటే ఇంకేముందండి, ఎంతో టేస్టీగా ఉంటే అరటికాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, ఈ అరటికాయ కూర, అరటికాయ పచ్చడి ఈ రెండు ఉన్నాయంటే ఇక ఆ రోజు కంప్లీట్ ఫుడ్డే కదా. చక్కగా ఈ రెండిటితోటి ఫుల్గా తినేసేయచ్చు. అదే సాయంత్రం కూడా దీన్ని చపాతీల్లో కూడా ఈ కూరతోటి తినొచ్చు. అలాగే ఈ పచ్చడితోటి కూడా తినొచ్చు. కూర పచ్చడి రెండు కూడా చపాతీల్లోకైనా, దోశల్లోకైనా, దేనిలోకైనా బాగుంటాయండి. చూడండి ఎంత టేస్టీగా ఎలా రెడీ అయిపోయినాయో. మీరు ఇదే స్టైల్లో చేస్తారా? ఒకసారి ఎలా చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఈ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు కొన్ని చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.